హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో చాలామంది కరెంట్ అఫైర్స్ కొద్దిగా టఫ్ వస్తున్నాయి గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు. సో మెయిన్గా నేను చెప్పబోయే పీడిఎఫ్ నార్త్ వాళ్ళు ఫాలో అయ్యే పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్ వచ్చి స్పీడీ పీడిఎఫ్ అంటాం దీన్ని. స్పీడీ బుక్ కూడా ఉంటుంది, మీరు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఇది వెళ్ళి 150 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. సింపుల్గా ఈ బుక్లోనే మ్యాక్సిమం అందరు చదివేది కూడా ఇదే బుక్కే. 99% ఈ బుక్ నుంచి వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అది హార్డ్ కావచ్చు, ఈజీ కావచ్చు. మనకి ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారంగా గ్రూప్ డి అనాలిసిస్ ప్రకారంగా 20 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. మిగతా 5 క్వశ్చన్స్ పాలిటీ హిస్టరీ అట్లా దానిలో వస్తున్నాయి, కానీ ఆల్మోస్ట్ ఆల్ 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 15లో మీరు 10 అటెంప్ట్ చేస్తే ఇంకా మీరు గుడ్ అనమాట. మ్యాక్సిమం ఛాన్సెస్ హోప్ ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. వీడియో చివరి వరకు చూడండి. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. క్లియర్ కట్గా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజే కాదు, సమ్మిట్స్ కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ కూడా ఇవ్వండి. మంచి కంటెంట్ ఉండే వీడియో ఒక్కసారి చూడండి. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2024 నుంచి 2025కి ఆల్మోస్ట్ ఆల్ 2025 క్వశ్చన్సే అడుగుతున్నారు. మనం 2025 ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి నీట్గా చూడండి, మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ అనమాట. తర్వాత పార్టిసిపెంట్స్, వెన్యూ ఎక్కడ జరిగింది, ఆర్మీ ఏంది. అంటే మా ఆర్మీ ఏంది అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి ఉన్నాయి కదా, ఏదైనాది ఆ డిఫరెన్స్ చూద్దాం. పసిఫిక్ రీసెర్చ్ చూడండి ఫస్ట్. XPR 2025 అంటాం దీన్ని, పసిఫిక్ రీసెర్చ్ అని కూడా అంటాము. మల్టీనేషనల్ వెన్యూ ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇది నేవీకి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఏదానికి సంబంధించిన, నేవీకి సంబంధించిన. ఒక ఫుల్ పాయింట్ చెప్తానండి. ఇండియా INS నిస్తార్ ఏ షిప్ అనమాట, ఏ షిప్ వెళ్ళిందంటే INS నిస్తార్ పార్టిసిపేట్ అయిందనమాట అక్కడ ఆ వెన్యూలో. ఓకే, ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అనమాట. పసిఫిక్ రీచ్ చూడండి, పసిఫిక్ రీచ్ సింగపూర్. ఇండియా నుంచి ఎక్కడ జరిగింది వెను, సింగపూర్. ఇండియా నుంచి ఏ షిప్ వెళ్ళింది, INS నిస్తార్ చూడండి. ఫ్రీడమ్ ఎడ్జ్ X 2025 సౌత్ కొరియా చూడండి, పార్టిసిపేట్ అయిన కంట్రీస్. యునైటెడ్ నేషన్ జపాన్ చూడండి, వెన్యూ వచ్చి సౌత్ కొరియా. ఆర్మీ సార్ మనకు సంబంధం లేదా అంటే ఇక్కడ ఇచ్చారా, అందుకే చెప్తున్నాను మరి. ఓకేనా, ఓకే. ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్సర్సైజ్ అనమాట. సౌత్ కొరియా, యునైటెడ్ నేషన్, జపాన్. ఓకే, వెన్యూ ఎక్కడ, సౌత్ కొరియాలోనే జరిగింది. ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేసింది ఇది. నెక్స్ట్ సైమ్ ఇండియా X 2025 ఇండియా థాయిలాండ్ చూడండి. ఇండియా థాయిలాండ్ పార్టిసిపేట్ అయ్యిండేది. నెక్స్ట్ పట్టయా థాయిలాండ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది చూడండి. ఇంతసేపు మనం ఫస్ట్ వచ్చి నేవీ, తర్వాత ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్. ఓకేనా అండి. సైమ్ ఇండియా X 2025 ఇండియా థాయిలాండ్, పట్టయా థాయిలాండ్లో జరిగింది వేను, మన ఎయిర్ ఫోర్స్ అనమాట. ఓకేనా అండి. జపాడ్ X 2025 ఇది కూడా మల్టీనేషనల్. రష్యా బెలారస్ చూడండి, ఆర్మీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ 21st యుద్ధ్ అభ్యాస్ ఇండియా US అనమాట. అలాస్కా యునైటెడ్ స్టేట్లో జరిగింది వెన్యూ, ఆర్మీ. వెన్యూ కూడా అడిగే ఛాన్స్ ఉంది చూడండి. 21st యుద్ధ అభ్యాస్ చూడండి, ఇంపార్టెంట్. ఎంత, 21st యుద్ధ అభ్యాస్ ఇండియా US అలాస్కా యునైటెడ్ స్టేట్స్ USAలో జరిగిందనమాట. ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. 21st యుద్ధ అభ్యాస్. బ్రైట్ స్టార్ చూడండి 2025 ఇది మల్టీనేషనల్. ఈజిప్ట్ చూడండి, ఆర్మీ. 14th మైత్రి ఇండియా థాయిలాండ్. నెక్స్ట్ ఉమ్రాయ్ మేఘాలయలో, మన ఇండియాలో జరిగింది ఇది, మేఘాలయ ఉమ్రాయ్ ఆర్మీ చూడండి. ఇందాక ఎయిర్ ఫోర్స్ జరిగింది ఇండియా థాయిలాండ్, అదేమి సేమ్ ఇండియా X 2025 ఇండియా థాయిలాండ్, పట్టాయా థాయిలాండ్లో జరిగింది. ఏ సంబంధించింది, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. డిఫరెన్స్ తెలుసుకోవాలి కదా. అదే 14th మైత్రి అయితే ఇది ఇండియా థాయిలాండే, అది ఇండియా థాయిలాండే. సింపుల్ అంటే అది సేమ్ ఇండియా అవుతుంది, ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఇదేమవుతుంది, ఇదేంది ఇది 14th మైత్రి ఎక్సర్సైజ్ అనమాట.
2025 14th చూడండి. ఉమరై మేఘాలయ ఆర్మీ చూడండి. 12th సెల్ నెక్స్ట్ 2025 ఇండియా శ్రీలంక. సింపుల్, ఇక్కడే ఎస్ఎల్ఐ ఉంది, అందుకే శ్రీలంక. కొలంబో శ్రీలంకలోనే జరిగింది. వేణు నేవీకి సంబంధించింది, ఇది నేవీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ జామ్తా ఎక్సర్సైజ్. జామాటా అందాం. జామాటా ఎక్సర్సైజ్ ఇండియా జపాన్. చెన్నై కోస్ట్ చూడండి, జరిగింది నేవీది అనమాట. ఎయిర్ ఫోర్స్ నేవీ చెన్నైలో జరిగింది. ఇంపార్టెంట్. ఇండియా జపాన్ చూడండి, జమాతా ఎక్సర్సైజ్. నెక్స్ట్ సమన్వయ శక్తి ఎక్సర్సైజ్ 2025 ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. అస్సాం అండ్ మణిపూర్ అంటే స్టేట్స్ అనమాట జరిగిండేది. అక్కడ అస్సాం మణిపూర్ ఆర్మీకి సంబంధించింది. ఇది కూడా ఇది సమన్వయ శక్తి 2025 ఎక్కడ జరిగింది? అస్సాం మణిపూర్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. నెక్స్ట్ సస్టైనబుల్ పవర్ 1404 ఎక్స్ 2025 ఇరాన్. గల్ఫ్ ఆఫ్ ఒమెన్ నార్త్ ఇండియన్ ఓషన్ చూడండి, ఇంపార్టెంట్. చూడండి, సస్టైనబుల్ పవర్ 1404 గల్ఫ్ ఆఫ్ ఒమెన్ నార్త్ ఇండియన్ ఓషన్ ఆర్మీ చూడండి. నెక్స్ట్ 14th బోల్డ్ కురుక్షేత్ర 2025 ఇండియా సింగపూర్. జోధ్పూర్లో జరిగింది, ఇది ఆర్మీ. జోధ్పూర్ ఏ స్టేట్లో ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా జోధ్పూర్ ఏ బ్యాంక్ ఆఫ్ రివర్ కూడా పక్కన ఉందో చెప్పండి. సింపుల్ ఇంకో పాయింట్ చెప్తా. బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే ఏ నది పక్కన ఉంది ఆ సిటీ అనేది. నెక్స్ట్ ప్రచండ్ శక్తి ఎక్సర్సైజ్ 2025 ఇండియా ఆర్మీ టెక్నికల్ డిస్ప్లే బై రామ్ డివిజన్ అట్ కార్ఫీల్డ్ మీరత్ ఇండియన్ ఆర్మీ చూడండి. ఏమి ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ 2025 ఇండియన్ ఆర్మీ టెక్నికల్ డిస్ప్లే అనమాట ఇది. ఓకే, బై రామ్ డివిజన్ కార్ఫీల్డ్ మీరత్. నెక్స్ట్ పాసెక్స్ 2025 ఇండియా సింగపూర్. 2 వచ్చాయి ఇందాకే. 14th బోల్డ్ కురుక్షేత్ర జోధ్పూర్లో జరిగింది ఆర్మీ. ఇది పాసెక్స్ 2025 సింగపూర్లో జరిగించండి. ఒకటి జోధ్పూర్లో, ఒకటి సింగపూర్లో. జోధ్పూర్లో జరిగింది బోల్డ్ కురుక్షేత్ర 14th 1. అదే సింబాక్స్ వచ్చి 32 చూడండి. సింగపూర్ నేవీ, ఇది నేవీకి సంబంధించింది, అది ఆర్మీకి సంబంధించింది. ఓకేనా అండి? చూడండి, ఇది నేవీకి సింబాక్స్ వచ్చి నేవీకి సంబంధించి ఇండియా సింగపూర్లో జరిగింది నేవీ వాళ్ళు. నెక్స్ట్ పాసెక్స్ 2025 ఇండియో గ్రీస్ నేవీ నియర్ ముంబై అరేబియన్ సీ. నేవీ వాళ్ళు సంబంధించింది. నియర్ ముంబై దగ్గరే జరిగింది. అరేబియా సముద్రం. ఇక్కడ అరేబియా సముద్రంలో. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, దండిగా ఉన్నాయి. ఇయర్ అయిపోయిందిలే. నెక్స్ట్ బాల్టాప్స్ ఎక్సర్సైజ్ 2025 బై నాటో. నెక్స్ట్ బాల్టిక్ సీ రీజన్ ఆర్మీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, 8th శక్తి ఎక్సర్సైజ్ ఇండియా ఫ్రాన్స్. శక్తి ఎక్సర్సైజ్ ఇండియా ఫ్రాన్స్. క్యాంప్ లార్డ్స్ లా కవర్లిక్ ఫ్రాన్స్లో జరిగింది చూడండి ఆర్మీ. ఈ ప్లేస్ అంతా అవసరం లే, ఫ్రాన్స్ అనమాట జరిగింది మాత్రం. నెక్స్ట్ ఫస్ట్ టైగర్ క్లూ ఎక్సర్సైజ్ ఇండియా అమెరికా అట్ మెనీ ప్లేసెస్ ఇన్ నార్త్ ఇండియా ఆర్మీ. టైగర్ క్లూ అనేది ఎక్కువ మనీ ప్లేసెస్ మన ఇండియాలో నార్త్ ఇండియాలోనే జరిగింది. ఇండియా అమెరికా పార్టిసిపెంట్ చూడండి. 22nd కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ 2025 మల్టీనేషనల్ ఉలాన్బాటర్ మంగోలియా చూడండి. కాన్క్వెస్ట్ 22nd. నొమాడిక్ ఎలిఫెంట్ కూడా చూడండి, ఈ నంబర్ ఇంపార్టెంట్. 17th నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా మంగోలియా ఉలాన్బాటర్ మంగోలియా చూడండి. ఇవి 2 ఆర్మీనే, గుర్తుపెట్టుకోండి. కాన్క్వెస్ట్ వచ్చి 2022 అంటే 22nd ఇది 2025 మల్టీనేషనల్ ఉలాన్బాటర్ మంగోలియాలో జరిగింది. అదే నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ వచ్చి ఇండియా మంగోలియా ఉలాన్బాటర్ మంగోలియానే చూడండి. అది కూడా అది మల్టీనేషనల్ అని ఉంది పైన. కాన్క్వెస్ట్ ఇది ఇండియా మంగోలియా అనమాట. ఓకేనా అండి? ఆర్మీకి సంబంధించింది ఇది కూడా. నెక్స్ట్ తిస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ 2025 ఇండియన్ ఆర్మీ తిస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అండ్ వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్ గురించి ఇందాకే చెప్పాను కదా, చెప్పండి. వెస్ట్ బెంగాల్ ప్రీవియస్ వీడియోలో ఒక పాయింట్ చెప్పిన, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎవరైనా వీడియో చూసి చెప్పండి అది.
ఓకే, తిస్తా ప్రహార్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ, తిస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్మీ. నెక్స్ట్ డిజర్ట్ ఫ్లాగ్ చూడండి 2025 10 అనమాట, మల్టీనేషనల్ యుఏఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది అనమాట ఇది. నెక్స్ట్ సిక్స్త్ డస్ట్ లింక్ ఎక్సర్సైజ్ ఇండియా ఉజ్బెకిస్తాన్ పూణేలో జరిగింది ఆర్మీ. ఓకే, ఇది కూడా ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ డస్ట్ లింక్. ఫోర్త్ టైగర్ ట్రంప్ 2025 ట్రంప్ ఇండియా యుఎస్ విశాఖపట్నంలో జరిగింది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్మీ. నెక్స్ట్ 14th ఇంద్రా ఎక్సర్సైజ్ ఇండియా రష్యా, ఈడే ఉంది ఇంద్రా, చెన్నైలో జరిగింది నేవీ. చెన్నైలో ఇంకోటి కూడా జరిగింది, ఏం చెప్పండి ఇందాకే, చెన్నైలో ఏం జరిగిందో చెప్పండి, కామెంట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా ఆర్మీస్ అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చెప్పినాను. నెక్స్ట్ ఐకేమే ఎక్సర్సైజ్ 2025 ఇండియా టాంజానియా ఇండియన్ ఓషన్ చూడండి, నేవీకి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th ఖాంజర్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా కజకిస్తాన్ బిషేక్ కజకిస్తాన్లో జరిగింది, ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ ట్రాపెక్స్ ఎక్సర్సైజ్ 2025 ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్లో జరిగింది, నేవీకి సంబంధించింది. నెక్స్ట్ 23rd వరుణ ఎక్సర్సైజ్ 2025 ఇండియా ఫ్రాన్స్ చూడండి, ఇండియా ఫ్రాన్స్ అరేబియన్ సీలో జరిగింది, నేవీకి సంబంధించింది. నెక్స్ట్ సీ డ్రాగన్ 2025 మల్టీనేషనల్ గౌమ్ కోస్ట్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ నేవీ. 6th ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా జపాన్ ఆర్మీకి సంబంధించింది. నెక్స్ట్ 3rd సైక్లోన్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా ఈజిప్ట్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్ ఆర్మీకి సంబంధించింది. నెక్స్ట్ 13th ఏక్యూరన్ ఎక్సర్సైజ్ 2025 ఇండియా మాల్దీవ్స్ సంబంధించింది, ఆర్మీకి సంబంధించింది చూడండి, ఇక్కడ మాల్దీవ్లో జరిగింది, ఆర్మీకి సంబంధించింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్సర్సైజెస్ అనమాట, ఇవి ఎక్సర్సైజ్ అనమాట. ఒకసారి నీట్గా పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకోండి. వెళ్ళేటప్పుడు నెక్స్ట్ క్లాస్ కూడా చేస్తాను, నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను, అవి డిస్కస్ చేసి ఇవి చేస్తాను తర్వాత. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్ చూద్దాం ఒకసారి. 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 వెన్యూ వచ్చి 6th 7th జూలై 2025 రియో డి జెనీరియో బ్రెజిల్లో జరిగింది చూడండి. ఓకే, జూలైలో జరిగింది. నెక్స్ట్ చైర్మన్ ఎవరు బ్రిక్స్కి ఆ టైంలో, లూయిజ్ ఇనాసియో లులా డి సెల్వా ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ చూడండి, లూయిజ్ ఇనాసియో లులా డా సెల్వా అనమాట. ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. థీమ్ ఇంపార్టెంట్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ చూడండి. ఓకే, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. 16th and 18th సమ్మిట్ కజాన్ రష్యా 2024 లాస్ట్ టైం జరిగింది 16th కజాన్ రష్యాలో జరిగింది. నెక్స్ట్ జరగబోయేది మన ఇండియాలో, ఇది ఇంపార్టెంట్. 2026కి బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో. సింపుల్. ఎన్నోది 2026లో జరిగేది 18th కూడా అడగచ్చు ఇట్లా. 17th ఎక్కడ జరిగింది, రియో డి జెనీరో బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్ ప్రెసిడెంటే అనమాట, చైర్మన్ ఆ కంట్రీలో కాబట్టి. ఓకేనా అండి. ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. థీమ్ ఏమి, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. నెక్స్ట్ ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ చూడండి, వెన్యూ ఇది వచ్చి క్విండియాగో చైనా, డిఫెన్స్ మినిస్టర్ది 2025కి. ఇండియా రిప్రజెంటెడ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. థీమ్ అప్హోల్డింగ్
షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఆన్ మూవ్ చూడండి, అప్హోల్డింగ్ షాంఘై స్పిరిట్ ఎస్సీఓ ఆన్ ద మూవ్. నెక్స్ట్ నాటో సమ్మిట్ చూడండి 2025 వెన్యూ వచ్చి 2024 జూన్ 2025 ది హేగ్ నెదర్లాండ్స్ చూడండి. 24 వచ్చి వాషింగ్టన్ డీసీలో జరిగింది యూఎస్ఏ. 26 నెక్స్ట్ జరగబోయే వచ్చి అంకారా టర్కీ క్యాపిటల్ అంకారాలో జరుగుతుంది చూడండి, ఏది నాటో. నెక్స్ట్ వన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 51st G7 సమ్మిట్ 2025 వెన్యూ 15th జూన్ 17th 2025 కనాకీస్ అల్బెట్రా కెనడా చూడండి. కనాకీస్ అల్బెట్రా కెనడాలో జరిగింది. ఇండియా రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చూడండి. ఆల్బెట్రా కెనడాలో జరిగింది. ఇది ఏది G7 సమ్మిట్ 51st చూడండి, ఇంపార్టెంట్. 51 ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. 50 పోయినసారి జరిగింది ఎక్కడ అంటే 2024లో ఇటలీలో జరిగింది. జరగబోయేది వచ్చి ఫ్రాన్స్ 2026. నెక్స్ట్ జరగబోయేది ఫ్రాన్స్ అంటే 2026లో. థర్డ్ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 వెన్యూ నైస్ ఫ్రాన్స్. థీమ్ చూడండి, మొబలైజ్ అండ్ యాక్సలరేట్ యాక్షన్ బై ఆల్ స్టేక్ హోల్డర్ ఫర్ ద కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్. ఫోర్త్ కాన్ఫరెన్స్ చైనా అండ్ సౌత్ కొరియా 2028. ఫోర్త్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది నెక్స్ట్ 2028లో చైనా సౌత్ కొరియాలో 2 కంట్రీస్లో జరుగుతాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏషియన్ సమ్మిట్ చూడండి ఒకసారి. ఏషియన్ 46th ఏషియన్ సమ్మిట్ 2025 మేలో జరిగింది. ఇది కోలాలంపూర్ మలేషియా. థీమ్ ఇంక్లూజివ్స్ అండ్ సస్టైనబిలిటీ. థీమ్ ఇంపార్టెంట్ చూడండి. 44th వచ్చి ఇంతకుముందు జరిగింది ఏదైతే వెనీస్. నెక్స్ట్ జరగబోయే వచ్చి లావోస్ చూడండి. వెయింటైనెన్స్ అంట, వెయింటైనెన్స్లో జరిగింది. ఇప్పుడు జరగబోయేది నెక్స్ట్ లావోస్లో జరిగింది. ప్రజెంట్ జరిగిందంతా కోలాలంపూర్ మలేషియాలో జరిగింది చూడండి. నెక్స్ట్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2025 జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. థీమ్ వచ్చి ఎ వరల్డ్ ఫర్ హెల్త్. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ వెన్యూ 2025 May 20 రొటర్డామ్ నెదర్లాండ్స్ చూడండి. నెక్స్ట్ సంతోష్ సర్గాయ్ సెక్రటరీ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇండియా హ్యాజ్ ఎ సెట్ టార్గెట్ టు అచీవింగ్ ఎనర్జీ ఇండిపెండెన్స్ 2047 రీచింగ్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. ఇంపార్టెంట్ చూడండి. ఇండియా ఎన్ని టార్గెట్ పెట్టుకుందంట 2047 పెట్టింది. రీచింగ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై ఎప్పుడు 2070కి. టార్గెట్ పెట్టిందేమో 2047కి ఎనర్జీ ఇండిపెండెన్స్ బై. అదే నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్ పెట్టింది రీచింగ్ ఎప్పుడైంది 2070కి అవుతుందంట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇవి నోట్ చేసుకుంటే వస్తాయండి నీట్గా. 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 వెన్యూ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే పెర్త్ ఆస్ట్రేలియా జరిగింది. ఒగాయే టు నార్త్ హారిజన్స్ ఆఫ్ మారిటైమ్ పార్ట్నర్షిప్, ఇది థీమ్ అనమాట. ఎన్నోది 8th చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాక్షన్ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. వెన్యూ వచ్చి February 10th 2025 గ్రాండ్ ప్యారిస్ ఫ్రాన్స్ చూడండి. ప్యారిస్లోనే జరిగింది అనమాట. పబ్లిక్ సర్వీస్ ఏఐ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్నోవేషన్ అండ్ కల్చర్ ట్రస్ట్ ఏఐ గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ ఏఐ చూడండి. పబ్లిక్ సర్వీస్ ఏఐ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్నోవేషన్ అండ్ కల్చర్ ట్రస్ట్ ఇన్ ఏఐ గ్లోబల్ గవర్నెన్స్ ఆఫ్ ఏఐ 2024లో జరిగింది వచ్చి సౌత్ కొరియాలో జరిగింది. నెక్స్ట్ జరగబోయేది మన ఇండియాలోనే, అందుకే ఇంపార్టెంట్. 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? మన ఇండియాలో, సింపుల్. నెక్స్ట్ 55th యాన్యువల్ మీటింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 వెన్యూ జనవరిలో జరిగింది. దావోస్ స్విట్జర్లాండ్ చూడండి. దావోస్ స్విట్జర్లాండ్. కోఆపరేషన్ ఫర్ ఇంటెలిజెన్స్ ఏజ్ చూడండి. కోఆపరేషన్ ఫర్ ఇంటెలిజెన్స్ ఏజ్. నెక్స్ట్ చూడండి క్వాడ్, చాలా చాలా ఇంపార్టెంట్. క్వాడ్ కూడా ఫారెన్ మినిస్టర్ మీటింగ్ 2025 వెన్యూ January 21, 2025 వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్. మీటింగ్ హోస్టెడ్ బై యుఎస్ సెక్రటరీ స్టేట్ మార్కో రూబియో.
ఇండియా రిప్రజెంటెడ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ చూడండి వెళ్ళింది, మన ఇండియా నుంచి వెళ్ళింది. సింపుల్గా 9th క్వాడ్స్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్కి ఎవరు అడ్డారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? మనకి జైశంకర్. మీటింగ్ హోస్టర్ ఎవరు చేసింది? యుఎస్ సెక్రటరీ స్టేట్ మ్యాక్రో రుబియో. నెక్స్ట్ చూడండి, ఇదన్నీ 2024వి, మ్యాక్సిమం 2025 అడుగుతున్నారు, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనము నేషనల్ సమ్మిట్స్ గురించి తెలుసుకుందామండి. చేస్తాను, కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి, మ్యాక్సిమం చేస్తాను. వెళ్ళి ఒక్కసారి పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తే వెళ్ళి చూడండి. అదేవిధంగా సైన్స్ క్లాసెస్ కూడా చెప్పుకొంచి అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి నీట్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అందరు గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.